హలో అండి, వెల్కమ్ టు గగన్ విత్ వ్లాగ్స్. ఎంతో రుచికరమైన ఫిష్ పికిల్ రెడీ. ఇంట్లో కర్రీ లేని టైంలో కానీ, నోటికి రుచికరంగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు కానీ చట్నీ వేసుకొని తింటే ఎంతో హాయిగా ఉంటుంది కదా అండి. ముందుగా హాఫ్ కేజీ శుభ్రంగా కట్ చేసుకు ఫిష్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా చేప ముక్కలకి పట్టించుకోవాలండి. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఫిష్ పిక్కిల్కి పల్లి నూనె అయితే బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కింది, చేప ముక్కల్ని వేసుకున్నామండి. చూసారుగా నురగ ఎలా వస్తుందో. చేప ముక్కలు వేసుకున్నాక 2 మినిట్స్ వరకు వాటిని కదపకండి. ఇప్పుడు గంట పెట్టి తిప్పుకోండి. 2 వైపులా మంచిగా వేగాలండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. చూసారు కదా ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చిందో. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్నాక అండి, మిగతా ముక్కలు కూడా అదే ఆయిల్లోకి వేసేసుకుందామండి ఒక్కొక్కటిగా. జాగ్రత్తగా వేసుకోవాలండి, ఆయిల్ మీద పడుతుంది, వేడి వేడి ఆయిల్ కాబట్టి. ముక్కలు అనేవి చిన్నగా కట్ చేయించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా అట్లా కదుపుకోవాలండి కొంచెం. నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ వాటిని తిప్పకూడదండి, చిత్తరైపోతాయి. చూడండి మంచి కలర్ వస్తుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అవి 2 వైపులా మంచిగా వేగేలాగా చూసుకోండి. చూసారు కదా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుంటున్నానండి నేను. కళాయిలో ఫ్రీగా ఉండేటట్టే వేసుకోండి, తిప్పడానికి రాదు. ముక్కలు తిరిగే విధంగా వేసుకోండి. ఒక నిమిషం తర్వాతకి మళ్ళీ కలుపుకుంటున్నాను. 2 వైపులా మంచిగా వేగాలి కదా. చూడండి ఆయిల్ ఎంత నురగ వస్తుందో. పల్లి నూనె అయితేనే ఇలా నురగ వస్తుందండి, వేరే నూనె ఇట్లా రాదు. టేస్ట్ కూడా బాగుంటుంది పల్లి నూనెనే. చూడండి మంచిగా వేగుతున్నాయి. హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి వీటిని. మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు గోల్డెన్గా
వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఖరాబ్ కూడా అవ్వదు, మీకు 2 months 3 months వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా మంచిగా వేగాయండి. తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 3 spoons అల్లం వేసుకుంటున్నానండి. గంటలో వేసుకోండి, అల్లం అనేది చిందుతుంది. ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకున్న తర్వాతకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి. చూసారు కదా ఏ విధంగా వేయించుకుంటున్నానో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ని చల్లారనివ్వండి. మనం తీసి పెట్టుకున్న ముక్కలు చల్లగా అయిపోయినాయండి. దాంట్లోకి 1 spoon సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. ఆల్రెడీ వేసుకున్నారు కదా మీరు. 2 spoons కారం, 1/2 spoon మెంతి పొడి, 1 spoon ధనియా పొడి వేసుకొని అన్నిటినీ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. పెద్ద సైజ్ అంతా నిమ్మకాయ రసం అండి, ఇది కూడా యాడ్ చేసుకొని మంచిగా ముక్కలు పట్టే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఆయిల్ చల్లగైంది కదా అండి, దాంట్లో వేసేసుకొని మంచిగా ఆయిల్కి ముక్కలు పట్టే విధంగా కలుపుకుందామండి. చూడండి ముక్కకి మంచిగా ఆయిల్, కారం, ఉప్పు అన్నీ పట్టే విధంగా అల్లం మంచిగా కలుపుకోవాలండి. మీకు ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే కలుపుకోవాలండి. మంచిగా నాకు కారం తక్కువ అనిపించి నేను వేసుకున్నానండి 1 spoon. చూసారు కదా ఎంతో రుచికరమైన ఫిష్ చట్నీ రెడీ అయింది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.